ఆటలే మాయే నా పాటలే మాయే నా ఆటలే మాయే నా పాటలే మాయే మా ఊరి బాడి కాడ తీయాటి సింత కింద సిన్నంగా గీత గీసి సిరగోనెలాడేటోళ్ళం నా ఆటలే మాయే మా పాటలే మాయే నా ఆటలే మాయే మా పాటలే మాయే తెల్ల రంగలేసి సదిగట్టుకొని మేము పొలాము కాడికోయి పొద్దంత పాని చేసి ఇంకేమైనా పాటలు పాడి మనకు వచ్చే పాటలు చదివే ఇక ఇప్పుడు బాగానే వస్తాయి పాటలు కొన్ని కొన్ని మంచిగా అందుకు సరే మీ కొరకు పాడుతుంది ఆకాశ పందిట్లో తారలేవాని గురుజాడ అమరుల జాడలేవాని కొమ్మాల నడిగామే జాబిల్లి కొండాల నడిగామే సిరిసిరి మువ్వాల నడిగామే మువ్వల నాదాల నడిగామే పొద్దు పడుపుట్లోన పొడిచి వస్తారా చీకటి బ్రతుకులు వెలుగులైనారా కోకిలమ్మ పాట రాగమైనారా పాల పిట్టకాలి గజ్జలైనారా రమ్మాని కలగంటి మే జాబిల్లి కలలు చెదిరిపోయేనే అమరుల రూపు మాయం చేసిరే పేదొల్ల గుండె గాయమాయనే. బడి గురించి చెప్పాలంటే ఒకటి వీళ్ళు కూడా అంత ఫ్రెండ్సే శ్రీకాంత్ వీళ్ళు కంటే అనిలు నీ పేరు అయిపోయారు అజయ్ వీళ్ళందరి దగ్గర వాళ్ళే ఎందుకంటే వీళ్ళు నన్ను అభిమానంతో రప్పించుకున్నారు ఇక్కడికి. నేను కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా కానీ నాకు కొంచెం ఒత్తిళ్ళ వల్లనే పాటలు పాడలేకపోయినా. ఓకే నమస్తే అందరికి. అనిల్ కుమార్ నమస్తే అన్న. ఒక మంచి పాట పాడన్న బడి మీద మంచిగా. నీకు బడి ఏం ఆదికత్తది? ఒక రెండు చరణాలు అంతే బడి గురించే. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా ఒకటవ అక్షరమే చిన్న ఆ అంటే అమ్మ కదా ఒకటవ అక్షరమే చిన్న ఆ అంటే అమ్మ కదా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి ఆ అంటే అమ్మ కాదా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి ఆ అంటే అమ్మ కాదా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. హాయ్ బ్రదర్స్, గుడ్ మార్నింగ్. దిలీప్ గుడ్ మార్నింగ్. రోజు వచ్చి ఇక్కడ మంచిగా గేమ్స్ ఆడుతురు కదా పొద్దున? రోజు వస్తున్నాం అన్న. గేమ్స్ ఆడుతుర్రు, ఎక్సర్సైజ్ చేస్తుర్రు, ఎట్లుంది ఫీలింగ్? చాలా బాగుంది అన్న. చాలా ఇయర్స్ అయింది 10th అయిపోయి. అన్నీ మిస్ అయినాం, అన్ని మెమొరీస్. ఇక స్కూల్ లైఫ్ చాలా స్కూల్ డేస్ అన్నీ. ఏ బ్యాచ్ మీది? 2017. అందరినీ ఫ్రెండ్స్ని అందరినీ టీచర్స్ని చాలా మిస్ అయినాం. ఈ స్కూల్కి వస్తే అవన్నీ ఏం బాధ ఉండలేదు, అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. దానికో ఈ స్కూల్లోనే చదువుకున్నట్టు ఉంటుందని లైబ్రరీ కూడా స్కూల్లోనే ఏర్పాటు చేస్తున్నాం. ఇక అన్న శ్రీకాంత్ అన్న వాళ్ళందరూ అందరం కలిసి లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం. ఇక స్కూల్లోనే వాలీబాల్ కోర్టు, స్కూల్ లైఫ్ మళ్ళీ తిరిగి స్కూల్ లైఫ్లో ఉన్నట్టు ఉంటుందని లైబ్రరీ స్కూల్లోనే వాలీబాల్ కోర్టు స్కూల్లోనే. అంటే ఇటు చదువుకున్నట్టు ఉంటుంది, అటు ఆడుకున్నట్టు ఉంటుంది, ఒక స్కూల్ లైఫ్ దగ్గర అయినట్టు ఉంటుంది. స్కూల్ లైఫ్ చాలా దగ్గరే ఉంటుందని అన్ని ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మరి మీ బ్యాచ్ అందరు వస్తుర్రా, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? లేదు, ఇప్పుడు అందరినీ దగ్గర చేస్తున్నా ఇలా ఈ లైబ్రరీ కోసం. లైబ్రరీ కోసం కొంచెం డొనేట్ కూడా చేస్తాం మా బ్యాచ్ నుండి. అందరినీ దానికోసం కూడా కొంచెం అందరు టచ్లో ఉండేటట్టు చేస్తాం. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ చేయబట్టి ఇప్పుడు మనం ఈవినింగ్ మనం వాలీబాల్ ఆడుతున్నాం. వాళ్ళు ఈవినింగ్ టైంలో సాయంత్రం వచ్చి ఆడుతున్నారు. ఇప్పుడు కొంతమందిని కొన్ని రోజుల నుంచి కలుసుకోలేని కొంతమందిని కూడా ఇప్పుడు కలుసుకుంటున్నాను నేను. ఇక రోజు స్కూల్కి వస్తే మాత్రం ఇక మనోళ్ళు పిల్లలు మేమైనా నా సీనియర్లు అన్నయ్యలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళందరితో ఆడడం చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ కొత్త మన గ్రంథాల ఏర్పాటు ఇక అన్నయ్య
నర్సింగాపూర్ స్కూల్కి వచ్చే వరకు పిల్లలందరూ వాలీబాల్ ఆడుతున్నారు. సంతోషం అనిపించింది. గ్రామం నర్సింగాపూర్, మండల్ చెందుర్తి. నల్లగుట్ట నలగుండ్లను యోడో మల్లెగుట్ట పెదగుండును యోడో సంపతేనకే వన్నె తెచ్చిన చెరువును యోడమ్మో కొత్త చెరువును యోడమ్మో నా పల్లె నరసింగపురములో పాటవాడసి నన్నను యోడు ఆటలాడే అంజన్నను యోడు అటు ఇటు చూసి ఆగమయ్యేటి రాజును జోడు నా పల్లె నరసింగపురములో. ఇలా సియాన్ నచ్చిను మంచిగా అనిపిస్తుంది అన్నత్తే. ఎందుకంటే పాటలతోని మనిషికి ఎంతో ఉల్లాసం వస్తుంది. సియాన్న పాట వింటే కూడా అట్లా అనిపించింది. ఈ మధ్యలో మాట్లాడేటప్పుడు కూడా అనిపించింది ఏదో గల్ఫ్ విషయం తీస్తే మన ఊళ్ళే, అంటే మన ఊళ్ళోనే కాదు మన డిస్టిక్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కువ గల్ఫ్ బాధితులు ఉన్నారు. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్. నా బీఎడ్ టీచింగ్ ప్రాక్టీస్ అప్పుడు ఏదో స్కూల్లోనే టీచింగ్ చేస్తున్నా. చేసేటప్పుడు మామూలుగా క్యాజువల్గా అడిగినప్పుడు పిల్లలు మీరు పెద్దవారినాక ఏమవుతారు అని ఒక ప్రశ్న అడిగిన ఒక క్లాస్లో. మన దగ్గరే కరీంనగర్ డిస్టిక్ లోపల నా స్కూలు. అయితే ఒక ఇద్దరు లేచి ఫస్ట్ నేను పెద్దవారినాక ఒకళ్ళు అంటారు దుబాయ్ పోతున్నా అంటారు, ఒకళ్ళు దేశం పోతున్నా, ఒకళ్ళు మస్కట్ పోతా, ఇంకెక్కడికో అలా లాస్ట్కు పోయేది దేశానికి పోవాలి చాలామంది. అంటే వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచే ఇన్స్పైర్ అవుతారు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. మా నాన్న దేశం పోయిండు, మా నాన్న ఇది తెచ్చిండు అది తెచ్చిండు, నేను కూడా అది ఈ మంచి స్థాయికి పోవాలి, మంచి చదువుకొని ఇట్లా కావాలి అని వాళ్ళ లోపల ముద్ర పడట్లేదు. ఎందుకంటే మనం చూసి పక్క వాళ్ళని చూసి చాలామంది ఇట్లా ఇన్స్పైర్ కావాలని చూస్తారు. ఇప్పుడు నా విషయానికి నేను చిన్నప్పుడు ఆయన చూసుకొని అన్నలెక్క కావాలి అన్నలెక్క వేయాలని ఎప్పటి నుంచో ఒక థాట్ వచ్చేది. సో కొంచెంమంది పాజిటివ్ తీసుకుంటారు, కొంచెంమంది నెగిటివ్ తీసుకుంటారు. అట్లా ఇప్పుడు మన దగ్గర గల్ఫ్ పోవడం అంటే ఇక మన విధిరాత. మన 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ లేకుండా నల్గొండ హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండదు గల్ఫ్ పోవడం. జస్ట్ మన జిల్లాలనే. ఇప్పుడు అక్కడుండి వాళ్ళు ఏదో పని చేసుకుంటూ బతుకుతారు, కానీ ఇక్కడ మాత్రం చిన్న చిత్క ఆపదకి సంపదకి ఇక్కడ ఉండలేక చాలా బాధపడతారు. నేను గల్ఫ్ ఏం పోలేదు, కానీ ఇటువంటి అన్నలు ద్వారా చేస్తాయి అక్కడ ఉండే బాధలు. ఎందుకంటే మేము హైదరాబాద్ చదువుకునేటప్పుడు ఇక్కడ ఏదైనా మిస్ అయినప్పుడు అనిపించేది, అది మిస్ అవుతాం. అంటే వాళ్ళ దేశం విడిచి అక్కడ ఉండే ఎన్నో బాధలు. మనకు కానరాని దేశం పోయి అక్కడ ఎవడో తెలియదు, వాడు చెప్పినట్టు వాళ్ళకు బానిస బతుకు ఎలా చేస్తే ఎన్నో ఇబ్బందులు పడతారు. కానీ మళ్ళీ ఊరంతా వచ్చి ఇదే ఊళ్ళో ఉండి యూత్ అందరు ఇక్కడనే ఉండి ఎప్పటికైనా చిన్న పని పెద్ద పని చేసుకుంటూ వాళ్ళకు ఉన్న కళను బయటకు తీసుకొస్తే బాగుంటుంది ఆశ. కానీ దానికి కూడా వాళ్ళకు ఉపాధి కావాలి. అది ఎట్లా వస్తుందో నా దగ్గర కూడా ఏం థాట్లేం లేవు. ఇప్పుడు వాళ్ళతో కాకపోయినా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు పుట్టిన పిల్లలకు కూడా ఈ దేశాలు గల్ఫ్ దేశాలను పోవడం అనేసి మన ఇక్కడ ఏ పనులు అవుతున్నాయో మన తెలంగాణలో కానీ చుట్టుపక్కల పాసిబుల్ మన ఇంట్లో దగ్గరుండి చూసుకునేటట్టు ఏదైనా సుఖానికి లేకపోయినా కష్టానికి దగ్గరికి వచ్చి ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సియాన్ని ఇంతకుముందు చెప్తే నాకు ఈ థాట్ వచ్చింది, అంటే బాగుంటుంది. అట్లా ఇప్పుడు మనిషికి అంటే పిల్లల వల్ల నైపుణ్యం రావాలంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి క్రీడా నైపుణ్యం కావచ్చు, ఇంకొకటి విజ్ఞానం కావచ్చు, ఇంకోటి కళ కావచ్చు. కళ అంటే ఏదైనా కళ కావచ్చు. మీరు తీస్తారు మీకున్న డైరెక్షన్ స్కిల్స్ కానీ, పనులాంటి వాళ్ళు పాటలు పాడు, ఇంకొకటి పాటలు రాసుడు. సో ఇటువంటి కళాకారులు మన ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ బయట తీస్తే బాగుంటుంది అని ఇప్పుడు పండుగ సియా ఉన్నాడు, సాయం తిరుపతి గారు ఉన్నాడు. ఇప్పుడు వానికి ఉంది చాలా ఇంట్రెస్ట్, కానీ దేశంలో ఉన్నాడు, ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ ఉండి ఎంతోమంది ఫేమస్ అయిపోతున్నారు. మనలో కూడా చాలామంది ఇటువంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తారని అనుకుంటున్నాం. ఒక మంచి పని అనుకున్నాం, ఇప్పటికైతే అంత మంచి జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది చిన్న జిమ్ము, అట్లా గ్రౌండ్, పిల్లలు డైలీ ఆడుకుంటారు. దాంతోపాటు ఈ లైబ్రరీ కూడా ఊరు నుంచి కూడా ప్రముఖుల నుంచి పెద్దల నుంచి మంచి సహకారం వస్తుందని ఆశిస్తున్నాం.
అందరూ మంచి పాజిటివ్ రెస్పాన్స్లో ఉన్నారు. ఇప్పటికైతే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. దీని తర్వాత కార్యాచరణ ముందు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికైతే అందరిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది పోయిన తర్వాత ఈ డొనేషన్స్తోని మంచి స్థాయిలో మంచి అందరికీ ఆదర్శంగా కనబడేటట్టు ఒక భవనాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఎందుకంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా అదిగొస్తున్నాయి ఇక్కడికి వచ్చే వరకు. చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి రూమ్లో అటు ఇటు తిరుగుతూ మా టీచర్ సార్ ఉండే ఒకటి, ఆ టీచర్ సార్ ఏం చెప్పు ఇంగ్లీష్ లఫంగా భాష అని చెప్పు, అది నాకు ఇంకా మధ్యలో బాగా తట్టిపోతుంది. ఆ సార్ ఉన్నాడా లేడా అది కూడా బాగా బాధిస్తుంది. సార్ నువ్వు అప్పుడప్పుడు నాకు మబ్బులు కూడా ఆదికొస్తుంది తెలివైనాక. ఏమాదికి వస్తుంది స్కూల్లో చదువుకున్నా అరే జ్ఞాపకం ఇట్లుండే చిన్నప్పటి జ్ఞాపకం మళ్ళీ రిటర్న్ అవ్వు కదా బాగుండు అని అనిపిస్తుంది. కానీ కాకపోతే నా లైఫ్ కోల్పోయినా, ఎందుకంటే 10th వరకు అయినా బంద్ అయిపోయినాక ఇక పిల్లలు కూడా అందరూ మంచిగా చదువుకోవాలి అట్లా నా ఆలోచన. ఓకే, మన బడి గురించి వచ్చిన సందర్భంగా ఇది ఒకటి మళ్ళీ చెట్ల దగ్గర దుంకును కోతికొమ్మకి ఇట్లా కట్టెతోటి ఆట ఆడుతుంది, అది కూడా ఆదికొస్తుంది. మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఎక్కడెక్కడో వేయరు వాళ్ళు బాగా ఆదికొస్తారు, బాగా బాధిస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏం చేస్తారు కలిపేళ్ళు కొంతమంది. ఒకసారి కలుసుకోవాలి బల్లెకొచ్చి మళ్ళీ కథ జ్ఞాపకాలు కూడా చూసుకోవాలి. ఓకే, దాని కొరకు రెస్పెక్ట్. నాకు బల్లి ఒక సార్ పాట పాడమని చెప్పింది ఒకటి చిన్నప్పుడు, అది ఎప్పుడు ఆయనకి వస్తుంది. అది ఏం పాట అంటే అన్ననే నత్తానే తమ్ముని పెళ్ళికి సిన్నన్ననే నత్తానే తమ్ముని పెళ్ళికి బలే అన్ననే నత్తానే తమ్ముని పెళ్ళికి సిన్నన్ననే నత్తానే తమ్ముని పెళ్ళికి ముక్కు పుల్లలు లేకున్నా సిపురు పుల్లలు పెట్టుకొని అన్ననే నత్తానే తమ్ముని పెళ్ళికి సిన్నన్ననే నత్తానే తమ్ముని పెళ్ళికి కళ్ళకడ లేకున్నా తుమ్మకాలు పెట్టుకొని అన్ననే నత్తానే తమ్ముని పెళ్ళికి సిన్నన్ననే నత్తానే తమ్ముని పెళ్ళికి బలే. ఓకే, ఇది పాట చిన్నప్పుడు పాడింది. నర్సింగపూర్ అన్నలకు తమలో అందరికీ ఆరోగ్యం కొరకు కూడా మనం ఒక రోజు పొద్దున లేచి వాకింగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు పాట పాడంగా నాకు పొట్టుండుట్లా దమ్మత్తుంది. పొట్టు అంటే తెలంగాణ భాష, అందరూ ఏమనుకోకుది. అయితే కొంచెం వాకింగ్ చేస్తే ఎప్పటికున్నా కానీ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుంది. మన నర్సింగపూర్ చెడు అని అంటారు, చెడు ఉన్నది మంచి ఉన్నది, అన్ని రకాల మంచిగా ఉండాలని నా యొక్క కోరిక. మళ్ళీ ఒకటి ఏంటంటే రోజు పొద్దున చేసినాం అనుకో, వాకింగ్ చేసినా కానీ ఏం చేసినా కానీ రోగం లేకుంటుంటాం. అందుకొరకు చెప్తున్నాయి అన్నలు, దయచేసి అందరూ వచ్చి కొంచెం వాకింగ్ చేసుకోవాలి. వాకింగ్ చేస్తే ఫిట్నెస్ బాడీ బాగుంటుంది. నేను కూడా చేస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే నన్ను కూడా అనుకుంటారు కావచ్చు నేను అటు పోతాను అనుకుంటారు కావచ్చు. నేను కూడా వాకింగ్ చేస్తున్నా ఇప్పుడు. చూద్దాం, రిజల్ట్ చూద్దాం. ఒక నెల 2 నెలల తర్వాత మన పొట్ట తక్కువ అవుతుంది. అది ఖచ్చితంగా వాకింగ్ చేయాలి అందరూ. అందరికి నమస్కారం. ఓకే, గీతే ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఇలాంటి ఈ వ్యాయామము ఈ క్రీడలలో పార్టిసిపేట్ చేస్తే మానసికంగా మరియు శారీరకంగా ప్రతి ఒక్కటి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పుడున్న యువత ఈ వాలీబాల్ క్రీడలకు ప్రోత్సాహాన్ని అంటే ఇటువైపు మొగ్గి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి కుటుంబానికి మంచి తర్వాత వచ్చే తరాలకు కూడా స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. పల్లె నా పల్లెర్లు మొలిచిన పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయో ఇండ్లు దుమ్మురేగినాయే చెట్టు మీద ఆ పిటాలెగురక చేద బావిలో ఊటలూరక పని పాట లేక ప్రజలు తల్లడిల్లినారో పని పాట లేక ప్రజలు తల్లడిల్లినారో పండగేడిది పబా మాడిదే పండగేడిది పబా మాడిదే ఆటలేడివి పాటలేడివి తల్లి పిల్లలనక అయ్యో పొద్దు మాపు కష్టం ఆకలైన కడుపు అలిసి సొమ్మసిల్లెనిదురా.